విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సందడి సాగుతున్నాయి. రెండో రోజు కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తోంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు నిన్న ఎలా జరిగాయి, రెండో రోజు ఎలా జరగబోతున్నాయండి? శివాని, ఈ రోజు రెండవ రోజు అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పైన ఈ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిన్న మొదటి రోజే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడంతో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితి. ఇక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి క్యూ లైన్స్ అన్ని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈరోజు గాయత్రీదేవి అలంకారం, నిన్న బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. అయితే సకల వేద స్వరూపమైనటువంటి గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తిగా ఆ మాత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అమ్మవారి అలంకరణలో ఏదైతే 5 ముఖాలతోటి శంఖం, అంకుశం ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు. అయితే గాయత్రి ఉపాసనతోటి మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని ఒక నమ్మకం. ఈ నేపథ్యం భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చేవారు ఎవరైతే ఉంటారో జ్ఞానంతో పాటుగా చిన్నపిల్లలు ఎక్కువగా చదువుకునే వారిని ఈరోజు గాయత్రి అమ్మవారి దర్శనానికి తీసుకొస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు దాదాపుగా క్యూ లైన్స్ అన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా భక్తులు వచ్చేవారికి అందరికీ కూడా క్యూ లైన్ అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. అలాగే పోలీసు బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ క్యూ లైన్స్లో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 500 సీసీ కెమెరాలతోటి పటిష్టమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎక్కువగా భక్తులు వచ్చినట్లయితే కంపార్ట్మెంట్స్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక ఎక్కడైతే దుర్గా ఘాట్లో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి తలనీలాలు సమర్పించేందుకు కేశఖండనశాలను ప్రత్యేక ఒక 100 మంది షిఫ్ట్కి ఉండేలాగా క్షురకులతోటి కేశఖండనశాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం చేసుకుని కొండ కిందకు మళ్ళీ తిరిగి వచ్చి అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రసాదం కౌంటర్లను కూడా దాదాపు ఒక 20 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రసాదం తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా చేపట్టడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి రెండవ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారని చెప్పాలి. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి హాజరవడంతో పాటుగా నిన్న దాదాపుగా 70 నుంచి 80 వేల మంది అమ్మవారి దర్శనం చేసుకున్నట్లుగా సాయంత్రం 7:30 వరకు కూడా ఈ లెక్కలు చెప్పుకోవచ్చు. ఇక రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం అవకాశం కల్పించారు కాబట్టి దాదాపు 1,00,000 మంది అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక విఐపీస్కి అలాగే ప్రోటోకాల్ ఎవరైతే ఉంటారో వారికి టైం స్లాట్ని కేటాయించడం జరిగింది. ఆ టైం స్లాట్లోనే అమ్మవారి దర్శనానికి రావాలని చెప్పడంతో పాటుగా వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలతో వచ్చిన వారికి ప్రత్యేకంగా మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఏడాది 500 రూపాయల క్యూ లైన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడంతో 300 రూపాయల క్యూ లైన్ ద్వారానే భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం ముఖమండపం కు ఏర్పాట్లు చేయడంతో పాటుగా పూర్తిగా అంతరాలయ దర్శనాన్ని అయితే రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. శివాని, థ్యాంక్ యూ.